హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు అయితే మనం డన్ ప్లాట్ఫామ్లో ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ అండ్ ట్రేడ్లో ట్రిగ్గర్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, మనం చేసే ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో టార్గెట్ ఎలా సెట్ చేసుకోవచ్చు అండ్ స్టాప్ లాస్ ఎలా సెట్ చేసుకోవచ్చు, అండ్ సో కొన్ని ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఆర్డర్ అందరికి తెలిసిందే. మార్కెట్ ఆర్డర్ అనేది మీకు తెలుసు. ఓకే, ఏం లేదు, జస్ట్ గైస్ మీకు 2 వేస్లో మార్కెట్ ఆర్డర్ ట్రై చేయొచ్చు. ఓకే, సో జస్ట్ ఇలా పెట్టుకొని, సో మీకు కావాల్సింది ఒక, సో ఇలా అనుకోండి, ఇది మార్కెట్ ఆర్డర్ కొడితే అయిపోతుంది. ఓకే, ఇక్కడతో ఒకటి. సో ఫస్ట్ ఈ మార్కెట్ 4 టైప్స్ చూడండి. సో లిమిట్, ట్రిగ్గర్, సూపర్ బెటా. ఓకే, సో ఇది అవసరం లేదు, సూపర్ ఆర్డర్ వదిలేసి మార్కెట్. ఇది ఏంటంటే ఇది మళ్ళీ డిస్కస్ చేద్దామండి. ఓకే, ఈ ట్రేడింగ్ నార్మల్ అనేది సో మీకు ఎలాగో తెలుసు. సో ఇంట్రాడేలో తీసుకుంటే సో క్లోజ్ అయిపోద్ది, మీకు దేంట్లో తీసుకున్నా పర్లేదు. సో నేను సో నార్మల్గా తీసుకుంటున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్. సో మార్కెట్ ఆర్డర్. కానీ లిమిట్ ఆర్డర్కి ట్రిగర్ ఆర్డర్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సపోజ్ నేను మార్కెట్ అనుకోండి, ఇప్పుడు 164 ఉంది, నేను 170కి ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టాలి అనుకున్నాను. ట్రిగ్గర్ ఆర్డర్ అంటే ఏంటి, 170కి వస్తే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, లేదు, ఓకే 170కి వస్తే ఎంట్రీ తీసుకోవాలి, 140కి వస్తే ఎంట్రీ తీసుకోవాలి అనుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ట్రిగ్గర్ ఆర్డర్కి మా లిమిట్ ఆర్డర్కి తేడా తెలియట్లేదు. నేను 170 అన్నాను అనుకోండి, 170 నేను ఎంట్రీ అన్నాను అనుకోండి, మీకు అగైన్ 2 వేస్లో ట్రై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు క్వాంటిటీ సేమ్ 300 క్వాంటిటీ. ఓకే, సేమ్ ట్రిగర్ ఆర్డర్ పెట్టుకుంటాను. స్టాప్ లాస్ లిమిట్ అని వస్తుంది, స్టాప్ లాస్ లిమిట్ అని వస్తుంది ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే. ఓకే, సో ఇక్కడ పడిందా, సో అంటే ఇక్కడికి వస్తేనే ట్రిగ్గర్ అవుతుంది. క్లారిటీగా చూడండి, మళ్ళీ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను 170కి రైట్ క్లిక్ ఇస్తే మీకు, సో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సో దీని మీద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. సో మీకు కావాల్సిన ప్రైస్ పెట్టుకోవచ్చు ఒకటి. సేమ్ ఇలాగే ఇంకొక విధంగా పెట్టచ్చు. బై, పైన ఉన్న బై ఆప్షన్ క్లిక్ చేస్తే ఓకే, ట్రిగ్గర్ ఆర్డర్ అని ఉంటుంది. ఇక్కడ ట్రిగ్గర్ ఆర్డర్లో 170. ఓకే, మీకు ప్రైస్ అండి, ట్రిగ్గర్ ప్రైస్ షుడ్ బి లెస్సర్ దెన్ బై ప్రైస్. అంటే ఇది వచ్చి సో మీకు ఏంటి, ఈ ప్రైస్ అనేది ఖచ్చితంగా ట్రిగ్గర్ ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. సో అర్థమైందా. సో ఇప్పుడు చూడండి, అగైన్ మీకు ట్రిగ్గర్ ఆర్డర్ పంచ్ అయింది, పెండింగ్ అని. ఓకే, ఇప్పుడు ఏంటి, నేను ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టమంటే మీరేం చేస్తారు, లిమిట్ ఆర్డర్ కొడతారు. ఓకే, సేమ్ లిమిట్ ఆర్డర్లో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 170 పెడతారు. ఎలాగో ప్రైస్ అనేది హై కదా ఉంది, లో కదా ఉంది, సో అని అనుకుంటారు. కాకపోతే ఇక్కడ చూస్తే మీకు ట్రిగ్గర్ అయిపోద్ది, కావాలంటే చూడండి. ఓకే, ట్రిగ్గర్ అయిపోయింది, మనం 170 కదన్నా ట్రిగ్గర్ పెట్టింది. సో ఎలా అయిందంటే అయిపోద్ది గైస్. ఓకే, మీకు క్లారిటీ రావాలి. సో ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ దీనికి స్టాప్ లాస్ ఎలా పెట్టాలో చూద్దాం. ఓకే, దీనికి స్టాప్ లాస్ ఎలా పెట్టాలో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇక్కడ 2 వేస్గా పెట్టచ్చు మళ్ళీ. ఓకే, ప్లస్ సింబల్ కొట్టారనుకోండి, స్టాప్ లాస్. ఓకే, సేమ్ ఎస్ఎల్. ఓకే, ఇప్పుడు ఏంటి స్టాప్ లిమిట్, సో నేను ఇక్కడ 140 పెట్టాలనుకుంటున్నాను. 140 స్టాప్ లాస్, బఫర్ పెట్టాలి కాబట్టి సో కొంచెం 149.90 పెట్టినా అయిపోద్దండి. సో 139.90. ఓకే, ఇలా పెట్టినా అయిపోతుంది. ఓకే, సో కొంచెం కింద పెట్టాలి, ఈ క్లారిటీ మీకు తెలియాలి, అర్థమవుతుంది. సో ఇది ఇంకొక ఆర్డర్. సో మళ్ళీ ఏంటి, ఇప్పుడు లిమిట్ ఆర్డర్ తెలుసుకున్నారు. మార్కెట్ ఆర్డర్ అంటే మార్కెట్లో మీకు ఎక్కడ ప్రైస్ ఉంటే అక్కడికి ఇచ్చేస్తుంది. ట్రిగ్గర్ ఆర్డర్ అంటే తెలుసుకున్నారు. ఇప్పుడు సూపర్ బెట్ ఆర్డర్ చూద్దాం. ఓకే, ఇంకొకసారి అండి. సో మీరు టార్గెట్ పెడితే అవ్వదండి, స్టాప్ లాస్ పెట్టిన తర్వాత టార్గెట్ పెట్టాలంటే అవ్వదండి. సో ఇంకొక సెల్ పెట్టారంటే డబ్బులు లేవురా అని రిజెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్, అక్కడ కూడా సాయిరామే, మీరు ఇది ఉంటే ఇది పెట్టలేం, ఇది టార్గెట్ ఉంటే స్టాప్ లాస్ పెట్టలేం, స్టాప్ లాస్ ఉంటే టార్గెట్ పెట్టలేం. అన్న రెండు ఒకేసారి పెట్టాలి అంటే, రెండు ఒకేసారి పెట్టాలంటే సో ఇక్కడ చూడండి, సూపర్ బెటా. సో టార్గెట్ పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇది చూడండి, లిమిట్ ప్రైస్ మార్కెట్ పెట్టుకున్నాం, మార్కెట్ ప్రైస్ పెట్టేసాం. ట్రయల్ జంప్ ఏం అవసరం పెట్టబలేదు, 140 పెట్టుకున్నాం, జస్ట్ అంటే మీకు చూపించాలి కాబట్టి. సో టార్గెట్ అనేది 180 పెట్టుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తాను guys, ఇది దీన్ని పెట్టుకోవద్దు. మార్కెట్ ప్రైస్. ఓకే, డన్. డన్ గైస్, టార్గెట్ కొట్టేసింది. ఓకే, మీకు క్లారిటీ ఉందా, టార్గెట్ కొట్టేసింది.
చూడండి టార్గెట్ కొట్టేసింది, ఇందాక చూసారు కదా, ఒక లాట్ ఇంకొక లాట్ యాడ్ చేశాను, టార్గెట్ కొట్టేసింది. సో ప్రాఫిటే కనబడుతుంది. ఓకే, సీ దిస్. ఓకే, అగైన్ కావాలంటే చూపిస్తాను, ఇక్కడ డబ్బులతో సమస్య కాదు. ఓకే, సో ప్రాఫిట్ వచ్చింది అంటే కిందకు వచ్చిన ప్రాఫిట్ వచ్చింది. క్లోజ్ పొజిషన్ ఇది కూడా చేయలేం. ఓకే, ఎందుకంటే స్టాప్ లాస్ ఉంది. మీరు చదువుకోవాలి ఈ మెసేజ్, మీకు చదువుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, దీన్ని హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వడం ఎలా అంటే, ఆర్డర్స్లోకి వెళ్ళి ఆల్రెడీ ఆర్డర్ పెట్టుంటారు కదా స్టాప్ లాస్, దాన్ని క్యాన్సిల్ చేసైనా చేయొచ్చు, ఆర్ దాన్ని మోడిఫై చేసి ఒక లాట్ పెట్టుకొనైనా చేయొచ్చు. అంటే మీకు ఎంత హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోవాలంటే హాఫ్ క్వాంటిటీ అలా అనమాట. ఓకే, అగైన్ సో ఇదైతే మీకు రిఫ్రెష్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు అగైన్ సూపర్ ఆర్డర్ మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, మీకు క్లారిటీ కోసం. సో టార్గెట్ వచ్చి, స్టాప్ లాస్ వచ్చి, సో 140 అగైన్, 180, 175 అగైన్, అంటే లిమిట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. ఓకే, సో 3 లాట్స్. మీరు చూడండి ఇప్పుడు ఎంత పడుతుందో. పడ్డదా క్వాంటిటీ? సిరీస్, మీకు పడ్డదా క్వాంటిటీ? మన స్టాప్ లాస్ని ఇలా మోడిఫై చేసుకోవచ్చు. సో ఏదైతే మనం ఎక్స్ఎన్ఎస్లో చేస్తాం అలాగన్నమాట. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇలాగే చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలో అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం. ఏది ఒక్కటికి ట్రిగ్గర్ అయినా ఇంకొకటి క్యాన్సిల్ అయిపోద్దండి. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఎవరైతే మార్కెట్ ఆర్డర్స్ కొడతారో, ఇలా ఎలా ఎగ్జిట్ అవ్వాలో కూడా చూద్దామండి. సో ఎలా ఎగ్జిట్ అవ్వాలో కూడా చూద్దాం. అండ్ నేను ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ కోసం సో నేను ఎగ్జిట్స్ అండ్ ఎంట్రీస్ తీసుకుంటున్నాను. అందుకని మీకు మల్టిపుల్ ట్రేడ్స్ అవుతుంటాయి. ఇది ఓవర్ ట్రేడింగ్ అని మళ్ళీ కామెంట్ చేయొద్దు. జస్ట్ మీకోసం అర్థం అవడం కోసం అన్నిసార్లు తీసుకొని చూపిస్తున్నాను. ఓకే, సో యా, ఇప్పుడు నేను ఎగ్జిట్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏది ఎగ్జిట్ చేస్తే ఏది అవుతుందని మీకు క్లారిటీ వస్తుంది. ఒకసారి చూస్తున్నాను కదా, క్లోజ్ పొజిషన్ కొడితే ఎలా ఉంటుందో. డన్. ఓకే, ఎస్. ఓకే, డన్. సో నార్మల్గా ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకుంటే అవే పోతాయి. సో రీఫ్రెష్ కొడితే సరిపోతుంది. ఓకే, సో మీకేం ఎగ్జిక్యూట్ అవ్వవు. సో డన్ గైస్, క్లారిటీ వచ్చింది. సో ట్రిగర్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ ఇవన్నీ మీకు క్లారిటీతో వచ్చినాయి. సో ఈ గ్యాప్లోనే 3 4 ట్రేడ్లు తీసుకొని చూపించాం. ఓకే, సో చూడండి సేమ్ ఆ ట్రేడ్స్ని యూజ్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక స్టాక్ తీసుకోండి. ఓకే, మీకు ఒక చిన్న స్టాక్ ఏదైనా తీసుకోండి. సో మనం దీంట్లో చూద్దాం, టాటా మోటార్స్ చూద్దాం. సో దీని స్టాక్ చూద్దాం. ఏం లేదు guys. ఇవి రూ. 354 ఉంది ఇంట్రాడేలో. ఓకే, సేమ్ ఇవి ప్రాక్టీస్ ఇంట్రాడేలో చేయండి. ఇంట్రాడేలో తక్కువ పడుతుంది. సో మీకు లెవరేజ్ కూడా వస్తాయి కాబట్టి ఇంట్రాడేలో. సో మ్యాక్సిమం మీకు లెవరేజ్ వచ్చేటివి తీసుకోండి. లెవరేజ్ 5x ఇస్తారు. ఈ ఛార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, మీకు బెటర్ ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇలా కూడా టెస్ట్ చేయండి. సో హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ చేస్తే మీకు ఎక్కువ టచ్ ఉంటుందండి. ఇది డన్ అండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే రేపు లైవ్లో కూడా చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.